మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ కోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, జూలై మాసం 2026 విశేషంగా వృషభ రాశి వాళ్ళకి మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముందుగా మణికంఠ గారు, ఈ జులై మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఆ మాసం ఎంత గొప్పదో తెలుసుకుంటే ఆ మాసంలో ఉన్న రోజు కూడా అంత గొప్పగా ఉంటుంది, మన లైఫ్ కూడా అంత గొప్పగా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇండివిజువల్ లైఫ్ నేచర్ నుంచి వ్రతాలకి కాలానికి మన మహర్షులు అలైన్మెంట్ చేశారనమాట. అందుకనే మాసాలు, తిథులు, మూడాలు ఇవన్నీ రకరకాలు పెట్టేశారు. ఇందులో మనం ఫస్ట్ జులై మంత్ చూసుకుంటే చాలా చేంజెస్ ఉన్నాయండి. ఇందులో ఒకటి, మాసం ఫస్ట్ 15 days జ్యేష్ఠ మాసం ఉంటుంది 13వ తారీఖు వరకు. 14 నుంచి మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. ఇందులో ఎప్పుడైతే మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతుందో మనకి దేవీ నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని స్టార్ట్ అయిపోతుంటాయి. వారాహి నవరాత్రులు అని అంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా మనకి కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశం చేస్తూ ఉన్నాడో మనకి ఏమంటారు, కర్కాటక సంక్రమణ దక్షిణాయనం అంటారు. ఎప్పుడైతే దక్షిణాయనం స్టార్ట్ అవుతుందో మనకి చాతుర్మాస వ్రతం అని స్టార్ట్ అవుతుంది. అది మనకి తొలి ఏకాదశి పండుగను ఉంటుంది. మనకి తొలి ఏకాదశి వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తుంది, 25వ తారీఖు వస్తుంది. చాతుర్మాస వ్రతం 26 నుంచి స్టార్ట్ అవుతుంది. 29వ తారీఖు గురు పూర్ణిమ ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రకారం చూసుకుంటే మనకి గురుమోడం ఉంది, వారాహి నవరాత్రులు ఉన్నాయి, చాతుర్మాసం ప్రారంభమవుతుంది, ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది, గురు పూర్ణిమ ఉంది. సో ఇన్ని రకాల విశిష్టతలు మనకి ఈ మాసంలో కలిగి ఉన్నాయి కాబట్టి ఇది చాలా ముఖ్యము, అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన మాసం అని చెప్పుకోవచ్చు. మరి జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి 3 గ్రహాలు మారుతున్నాయి. జూలై 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు. ఇందులో వచ్చేటప్పుడు శుక్రుడు, బుధుడు, సూర్యుడు వరుసగా మారుతూ ఉన్నారు కాబట్టి మనం ఈ 12 రాశుల వారికి టోటల్గా ఎలా ఉండబోతుంది ఏంటనేది దీని గురించి తెలుసుకుందాం. జూలై మంత్లో రాశి ఫలాలు మొత్తం ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. బాగున్న రాశి చూసుకుంటాం కదా, ఏదైనా ఉంటే వృషభ రాశి. ఈ ఆల్ టైమ్ రాకింగ్ లాగా లాస్ట్ 2 months సరిగా లేదు, కానీ జూలై నుంచి మళ్ళీ వీళ్ళకి లైన్లో పడిపోతారండి. లాస్ట్ మంత్ కొంచెం ఇబ్బంది పడ్డారు, లాస్ట్ మంత్లో కూడా కొంచెం యావరేజ్గా ఉంది. బట్ జూలై నుంచి మొత్తం ఫుల్, జూలై 15th నుంచి ఇంకా ఫుల్ స్వింగ్లోకి వెళ్ళిపోతారు. ఇంక వీళ్ళు చిక్కడు దొరకలాగా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అంటే బాగున్న రాశుల జూలైలో ఖచ్చితంగా ఈ రాశి ఒకటి. చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. సో అందులో మనకి ఏం చెప్తారంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం ఇది ఒక కాన్సెప్ట్లో చిన్న వర్డ్స్లో సంస్కృత పదాలతో టోటల్ మంత్ ఎలా ఉందో చెప్పొచ్చు. ఇందులో ఏం చెప్తారంటే లక్ష్మీ శత్రు ప్రీడాం శ్రియం సుఖ సుహృతాభివృద్ధి అంటారు. ఇది ఈ లైన్ అర్థమైతే హోల్ మంత్ అంతా అర్థమైనట్లే. లక్ష్మి అంటే ఐశ్వర్యంగా ఉంటుంది, సక్సెస్ వస్తుంది, విజయప్రదంగా ఉంటారని మీనింగ్ ఇక్కడ. అలానే శ్రియం అంటే ఫైనాన్షియల్గా గెయిన్, ఓకే, ఫైనాన్షియల్ అంటే ధనం వ్యవహారంలో బాగా లాభప్రదంగా ఉంటుంది. సుఖ సుహృతాభివృద్ధి అంటే ఫ్రెండ్స్ ద్వారా ఏమంటారు ప్రాస్పెరిటీ ఉంటుంది, కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. లాస్ట్లో ఏం చెప్తారంటే శత్రుపీడాం, శత్రువుల వల్ల ఇబ్బందులు ఉంటాయని చెప్తూ ఉంటారు. టోటల్గా ఈ మంత్ చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే 3 మొక్కలు మంచివి చెప్పి ఒక మొక్క కొంచెం ఛాలెంజింగ్గా ఉంది ఈ మంత్లో అని చెప్పుకోవచ్చు. అది కూడా బేసికల్గా శత్రువుల ద్వారా గమనించాలి. సో ఇది అర్థమైతే ఇంకా టోటల్గా మీకు ఇంకా హోల్ మంత్ ఎలా ఉంటుందో అర్థమైనట్లే. మనం ఒక్కొక్క గ్రహం చూసుకుంటే గ్రహాల వైజ్గా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సూర్యుడు 3వ స్థానంలో ఉండటం చాలా కలిసి వస్తుందండి. ఎప్పుడైతే సూర్య భగవానుడు 3వ స్థానంలో వెళ్తారో జన్మరాశి నుంచి వాళ్ళలో రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్, మనము వీర్యము, పౌరుషం, పరాక్రమం అంటాం. వాటి మీనింగ్ ఏంటంటే రిస్క్ని ఈజీగా తీసేసుకొని ఛాలెంజ్ని ఈజీగా ఓవర్కమ్ చేయగలిగేదే ఈ పౌరుషము, పరాక్రమం, వీర్యం అంతే మాటల మీనింగ్ సింపుల్ వర్డ్స్లో. అందుకని వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కమ్యూనికేషన్ చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతూ ఉంటారు, చాలా ధైర్యంగా ఉంటూ ఉంటారు. ట్రావెల్స్ టక్కన ఎలా వాయువేగం వచ్చేస్తూ ఉంటారు. ఇంతకుముందు దూరం వెళ్తాం అనుకునే వాళ్ళు ఉత్సాహంతో పరుగులు ఎత్తేస్తూ ఉంటారు అనమాట. సహజంగా ఇలా ఉంటారు కాబట్టి 3వ స్థానంలో సూర్యుడు బాగా మంచి చేస్తారని చెప్తారు. అయితే సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే సంస్కృతంలో ఒక చిన్న శ్లోకంలో మొత్తం టోటల్గా ఎలా ఉంటుందో చెప్తారు. అందులో ఏం చెప్తారు, ఆరోగ్య నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ పుత్ర సౌఖ్యం, ఇష్ట సిద్ధి తృతీయగే రవి అంటారు. చూడండి, అన్ని మంచి మాటలు. ఆరోగ్యం, నిత్యం సంతోషం, బంధువులతో బాగుంటారు, మిత్రులతో బాగుంటారు, వాళ్ళతో కలిసి చక్కగా ఉంటారు, అర్ధలాభం 5వ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు కావాలి, పుత్రలాభం, పుత్రులు బాగా చదువుకోవాలి, అందరు సపోర్ట్ ఇవ్వాలి, సౌఖ్యంగా ఉండాలి. 7 రకాల బెనిఫిట్లు సూర్యుడు 3వ స్థానంలో ఉంటారని చెప్తారు కాబట్టి సో వన్ ఆఫ్ ది గుడ్ పీరియడ్ అని మనం చెప్పుకోవచ్చు. ఫాదర్కి మాత్రం కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా కనుక వాళ్ళు హెల్త్ బాగలేదనుకుంటే ఒకసారిగా అటెన్షన్ పే చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళటం, బేసిక్స్ ఏదైనా చేయగలిగితే చాలా మంచిది. అయితే ఇక్కడ కొంచెం ఇబ్బంది పెట్టే గ్రహం ఏంటంటే కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉన్నారండి. ఎప్పుడైతే కుజుడు ఫస్ట్ హౌస్లో ఉంటారో మెయిన్ వాళ్ళకి డ్రాబ్యాక్ అనేది విపరీతంగా కోప్పడిపోతూ ఉంటారు ఇంట్లో. రియల్ టైంలో మామూలుగా
ఏమంటారు రియల్ టైం అబ్జర్వేషన్ చూస్తుంటాం కదా, ఫ్రెండ్స్ని వాళ్ళని ఎలా ఉంది ఏంటనేది. అయితే మనకి ఇక్కడ ఏం చెప్తారంటే ఫస్ట్ జన్మస్థానంలో కుజుడు ఉండటం మంచిది కాదు అని చెప్తారు. ఏ విధంగా మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే, మనకి ఓల్డ్ యాన్షియంట్ స్క్రిప్చర్స్లో జ్వరం ఖడ్గవరణం చైవ భార్య బంధు విరోధ కృత్తు చంద్రరాశిగత యక్ష రాక్షస పీడనం. ఇది చాలా ఇంపార్టెంట్ అనండి. ఈ టైంలో వీళ్ళకి జ్వరం వస్తుంది, చేతికి గాయాలు అవుతూ ఉంటాయి, భార్యల ద్వారా బంధువుల ద్వారా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక విషయం. అయితే మెయిన్ యక్ష రాక్షస పీడనం అంటారు. అంటే ఏంటి? సెమీ గాడ్స్ అంటే వీళ్ళకి ఏమంటారు, కాల్సరప దోషాలు కానీ ఇంకోటి ఏమంటే ఈ టైంలో బాగా ఎఫెక్ట్ అవుతాయి అని మనం వీళ్ళకి చెప్పుకోవచ్చు అనమాట. అట్లానే శాపాలు లాంటివి ఇవన్నీ మధ్యలో ఉండేసి వీళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటే అవకాశం ఉంటుంది. ఈ టైంలో వాళ్ళకి అనీజా ఫీల్ అవుతున్న రీజన్ ఏముండదు. డాక్టర్ దగ్గరికి పోయినా కానీ ఏదో బేసిక్ మెడిసిన్ రాసిస్తారు కాబట్టి నో అని చెప్తుంటారు, కానీ వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. మెంటల్గా చాలా యాంబిగ్యూటీగా ఉండటం, కోపడటం, అది ఎందుకో రీజన్ తెలవదు. వాళ్ళు చికాక్గా ఉండటం, దే ఫీల్ లైక్ సెన్స్ ఆఫ్ లూజింగ్, ఏదో పోగొట్టుకున్నట్లంటే ఎక్కువ ఉంటారు. ఇది నాకు డే టు డే లైఫ్లో ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు అలా ఉంటారనమాట. వాళ్ళ మైండ్, వాళ్ళ బిహేవియర్ అంతా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుజుడికి సంబంధించి. నెక్స్ట్ బుధుడు 2వ స్థానంలో ఉంటే చాలా బాగుంటుందండి. చక్కగా మాట్లాడుతూ ఉంటారు, మంచి ఫుడ్ తింటూ ఉంటారు, అందరితో చాలా ఇన్ఫర్మేషన్ చక్కగా పాస్ చేస్తూ ఉంటారు. ఈ టైంలో మనకేమంటారు, అమూల్యమైన రత్నాలు, ఆభరణాలు లాంటివి వ్యవహారాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుందంట. ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మంచిగా ప్లాన్ చేసేసుకోండి ఎవరిని ఉంటే కనుక. సముద్రయానం, లాంగ్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. అమూల్యమైన మణులు అలాంటివన్నీ ధరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జ్యువెలరీ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు అగైన్ 4వ స్థానంలో ఉన్నారు. శుక్రుడు 4వ స్థానంలో ఉంటే ఇందాక కుజుడు 4లో ఉండి ఇబ్బంది పెడుతుంటే శుక్రుడు దాన్ని కాంపెన్సేట్ చేస్తూ ఉంటాడు అనమాట. అందుకని ఆయన ఇబ్బంది పెడితే మళ్ళీ ఆ ఇబ్బంది వీళ్ళు తీర్చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ మనకేం చెప్తారంటే, శుక్రుడు ఎప్పుడైతే 4వ స్థానంలో ఉంటారో స్వబుద్ధి బంధు సర్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్ర మిత్ర కళాత్రాది విద్యా గోష్ఠు సుఖే భృగునందనే అని చెప్తూ ఉంటారు. అంటే భృగునందుడు అంటే శుక్రుడు, సుఖే అంటే అక్కడ 4వ స్థానంలో ఉంటే ఏం జరుగుతుందంట, స్వబుద్ధి, వాళ్ళ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎవరేం చెప్తున్నారు, ఈ మాయామోహాలు, అనవసరమైన ఈ టూ మచ్ మోటివేషన్లు, బాస్ ఇది చెప్తాం అది చెప్తాం అందులోంచి బయటపడి రియల్గా ఆలోచించడం నేర్చుకుంటారు. చాలా స్ట్రాంగ్గా వెళ్ళిపోతూ ఉంటారు. అంతేకాకుండా బంధు సన్మానం, బంధువుల నుంచి అప్రిసియేషన్ కూడా వస్తుంది. అంటే ఇందాక బంధువులు ఏమో గొడవలు అవుతాయి అన్నారు, ఫైనల్గా గొడవపడి బాగలే మంచివాడు పో అని చెప్తారు వీళ్ళకి. ఫైనల్గా స్త్రీ సంభాషణ సంభ్రమ, లేడీస్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఒక మంచి ఏమంటారు, ఒక అన్యోన్యత భార్యాభర్తల మధ్య ఇవన్నీ చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పుత్ర మిత్ర కళాత్రాది, ఈ మాట నాకు చాలా బాగా నచ్చుతుంది, రిథమిక్గా ఉంటుంది. పుత్ర అంటే పుత్రులు, మిత్రులు అంటే ఫ్రెండ్షిప్స్, కళాత్ర అంటే స్పౌస్. వీళ్ళ దగ్గర నుంచి హయ్యర్ పెద్ద పెద్ద విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక ఫోకస్డ్గా మంచిగా అవసరమైన డిస్కషన్, హెల్దీ డిస్కషన్ చేసుకొని డిసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉందని చెప్తూ ఉంటారు. దీంతో పాటుగా ఆఫీస్ మ్యాటర్స్లో కూడా చాలా బాగా చక్కగా ముందుకు దూసుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఒక గుడ్ టైమ్స్లో అయితే ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు ఉన్నారని గమనించవచ్చు. గురుగారు, మరి ఈ రాశికి సంబంధించి ఏ నక్షత్రాలు ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండబోతుందంట? సో నక్షత్ర ప్రకారం చూసుకున్నా వీళ్ళకి చాలా బెటర్గా ఉంది మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ కృతికా, రోహిణి, మృగశిర. కృతికా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే ఫస్ట్ ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంది. సో దే ఆర్ వెరీ పాజిటివ్ సైడ్. బట్ అదర్ సైడ్లో ఏముంటుందంటే కలహము, భయము ఎక్కువగా చూపిస్తుంది. అంటే వీళ్ళకి ఏదో ఒక విషయంలో పర్టికులర్గా గొడవ పడే అవకాశం ఎక్కువ. అది కూడా కుజుని వల్ల, అన్నదమ్ముల మధ్య కానివ్వండి, లేదంటే కాంపిటేటివ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. భయం కలిపే సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండటం అవసరం. అలానే రోహిణి నక్షత్రాలకు ఐశ్వర్యవంతంగా ఉంటుంది. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఫారిన్ ట్రావెల్ చేసే వాళ్ళకి కలిసి వస్తుంది, ధనలాభం బాగుంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంది. అందులో మెయిన్ వీళ్ళకి ఒక విషయం గమనించుకోవాల్సిందంటే భయము మంత్ ఎండ్లో మరణ తుల్యం అంటారు. దీని మీనింగ్ ఏంటంటే, వీళ్ళు ఎప్పటిదాకా ఏదైనా ఒక పనిలో చేస్తూ ఉంటే, ఏదైనా ఒక పని అయ్యిద్ది అని అనుకుంటే ఆ పనులు అంతటితో ఆగిపోతే ఇంక ముందుకు పోవు. అందుకని వాటి గురించి పోయింది కాబట్టి వదిలేసి మళ్ళీ కొత్తగా ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఇది జరిగే అవకాశం ఉంది. తద్వారా మళ్ళీ భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంతవరకు గమనించుకొని వెళ్తే చక్కగా ఉంటుంది. మృగశిర నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం, వాళ్ళ ఇంట్లో స్త్రీలు ఎవరైనా ఉంటే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని, అనుకున్న పనుల్లో ఆటంకాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనసులో ఏదైనా పని చేస్తే చక్కగా పని ప్రారంభించుకుంటే ప్లాన్ బి పెట్టుకోవడం కూడా చాలా అవసరం. ఇన్ కేసు ఇది జరగకపోతే ఏంటి ఆల్టర్నేటివ్, ఇది గమనించుకొని చక్కగా ముందుకెళ్ళిపోతే ఈ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందని మనం తెలుసుకోవచ్చండి.
ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి మరి వీళ్ళు ఎవరిని ఎక్కువగా ఆరాధించాలి, ఎలాంటి పరిహారాలు చేస్తే విశేషంగా వీళ్ళకి కలిసి వస్తుందంట అసలు? ఫస్ట్ పరిహారం అంటే వీళ్ళకి కుజుడు అంత అనుకూలంగా లేరండి. అందుకని కుజుడికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి. అంటే కుజుడి గ్రహానికి ఓన్లీ జపాలు, దానాలు, తర్పణాలు చేయించుకుంటే ఒక 45 days చక్కగా ఉంటుంది. దానితో పాటు వీళ్ళకి గురువుడు కూడాను వీళ్ళకి 2వ స్థానం నుంచి 3వ స్థానం వెళ్ళటంతో గురు బలం కొంచెం తగ్గింది మనకి గోచార రీత్యా. ఒకసారి గురువు కూడా సంపూర్ణమైన శాంతి పూజలు చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో మనం ఇదంతా గోచార ఫలితాల కింద చెప్పుకుంటామండి మణికంఠ గారు. దీని ప్రకారం ఏంటంటే ఒక 30% మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకునేవి వాళ్ళకి అప్లై అవుతాయి. అయితే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. కొంతమందికి ఎవరికైతే ఏజ్ 40 to 50 years మధ్యలో ఉండేసి, అంటే +or-40 years, దీన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారు చాలా మందికి. లేడీస్కి పోస్ట్ మెనోపాజ్ అని, ప్రీ మెనోపాజ్ అని, జెంట్స్ కూడా ఏమంటారంటే కొంచెం హార్మోనల్ చేంజెస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. అంటే సడన్గా ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో 10 years కెరియర్ గ్రోత్ సక్సెస్ఫుల్గా ఉండి, అకాడమిక్స్ అంతా సక్సెస్ఫుల్గా ఉండి, వాళ్ళ లైఫ్లో ఒక మేనేజర్ లెవెల్లో ఒక ఉన్నతమైన పొజిషన్కి ఆల్రెడీ వచ్చి ఇప్పుడు లైఫ్లో ఒక స్టాగ్నేటెడ్గా ఫీల్ అయి ఉన్నారు, గ్రోత్ లేదు, వ్యాక్యూమ్ వచ్చింది, జాబులు పోయి ఇబ్బందులు పడిపోతున్నారంటే ఒక్కసారి వాళ్ళు సీరియస్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి గ్రహ శాంతులని, లేదంటే గ్రహ దోషాలని, లేదంటే శాపాలని ఉంటాయి అనమాట. ఈ శాపాలు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. జనరల్గా మనకి ఏం చెప్తారంటే మోడర్న్ సైకాలజీలో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేస్తూ ఉంటారనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దానికి చాలా వివరణ ఇచ్చారనమాట. శాపాలని, గ్రహ దోషాలని అవన్నీ. ఒకసారి వాళ్ళ గ్రహాలు ఇండివిజువల్కి జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటము, ఏమైనా కానీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఆయుష హోమం చేయించుకోవటం, అంతేకాకుండా చండీ హోమం, అందరికి ఏదైనా కనుక సీరియస్ ప్రాబ్లమ్స్, కన్సర్న్స్ ఉంటే కనుక చండీ హోమం చేయించుకోవటం, ఇలా మన్యు పాశుపత అభిషేకాలు ఇవన్నీ చేయించుకుంటే వాళ్ళ యొక్క ఎలాంటి సమస్య ఉన్నా కానీ సమస్యకు సంబంధించిన పరిష్కారాలు మనం కనుక్కోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం అని చెప్పేసి ఇలా అన్నీ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ నెల 14వ తారీఖు, అంటే జూలై నెల 14వ తారీఖు నుంచి 22 వరకు వారాహి నవరాత్రులు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అంటే నాకు ఇది వచ్చేటప్పుడు పబ్లిక్ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వటం థర్డ్ పండుగ అని, లేదంటే 4th అయి ఉండొచ్చు, 3rd or 4th. ఈ ఎవ్రీ ఇయర్ మేము కొన్ని సెలబ్రేషన్స్, కొన్ని హోమాలు, పూజలు అన్ని ప్లాన్ చేయటం, కొన్ని సామూహికంగా, కొన్ని ఇండివిజువల్గా రకరకాలుగా చేస్తూ ఉన్నాం. బట్ ఈసారి కూడా మేము ఏం చేస్తున్నామంటే వారాహి పాశుపత విశేష హోమం అని చేస్తూ ఉన్నామండి. ఇది చాలా పెద్ద హోమము. ఒక దాదాపు 15 మంది దాకా బ్రాహ్మణులు పడుతూ ఉంటారు. ఇది 1 to 1 చేయడం జరుగుతుంది. ఈసారి సామూహికంగా చేయటం లేదు. కొన్నిసారి చేసేసి అంతా మేము అరేంజ్మెంట్ చేయలేక డబ్బులు రిటర్న్ ఇవ్వడం కూడా జరిగింది చాలా మందికి. బట్ ఇదేంటంటే ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్కి 1 to 1 చేయటం జరుగుతుంది. దాదాపు 15 నుంచి 20 మంది బ్రాహ్మణులు పడుతుంటారు. వారాహి పాశుపత విశేష హోమం చేస్తూ ఉన్నాం అనమాట. దాదాపు 10 మంది. ఇది వచ్చేటప్పుడు 4:30 గంటల 5 గంటల పెద్ద హోమం పడుతుంది. ఓన్లీ ఇన్ ఏ డే 2 times. నవరాత్రులు స్టార్ట్ అయిన 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మార్నింగ్ ఒక స్లాట్, ఈవినింగ్ ఒక స్లాట్. ఈవినింగ్ స్లాట్ ప్రిఫరబుల్గా NRIలకి, అమెరికా ఉన్న వాళ్ళకి చేస్తూ ఉన్నాము. దీనివల్ల ఎందుకు చేయించుకోవాలంటే ఫస్ట్ కార్యజయం. చాలా నాలెడ్జ్ ఉంది, ఎగ్జిక్యూషన్ చేయలో ఫెయిల్ అయిపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారాహి అమ్మవారికి చేయించుకోవాలి. రెండోది తగాదులు, శత్రుబాధలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోవాలి. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేయించుకోవాలి. మూడోది రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, స్టాగ్నేటెడ్గా ఉన్నారో, నేను ఎక్కడో ఆర్టికల్ చూస్తాను, 80,000 అపార్ట్మెంట్లు ఏమో అన్యూజ్డ్, కొంతమంది పేమెంట్ కట్టేసి డ్రాప్ అయిన వాళ్ళు మొత్తం లాక్ అయి ఉన్నారనమాట. ఇలాంటి ఎవరైనా రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఉన్నా కానీ లైఫ్లో ప్రోగ్రెస్ లేదు, ధనం లేదు అని అనుకుని ఎవరైనా కనుక అనుకుంటూ ఉంటే ఇది వాళ్ళకి ఈ నవరాత్రుల టైంలో చాలా మంచి ఒక అవకాశము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, 18 కంటే హోమాలు ఎక్కువ చేయలేము. ఇన్ ఏ డే ఓన్లీ 2 మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ ప్రిఫరబుల్లీ ఇండియన్స్కి, ఈవినింగ్ స్లాట్ NRSకి మేము అరేంజ్మెంట్ చేస్తున్నామండి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఓవరాల్గా వృషభ రాశి వారి స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయో ఈ మాసానికి సంబంధించి మంచి విశేషాలు అందించారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్యా గణపతి ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, జూలై మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసంలో గ్రహ గోచరం ఎలా ఉంటుందంటారు వృషభ రాశి వారికి? అమ్మా, ప్రధానంగా వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకునే విషయంలోకి వెళ్దాం. అమ్మా, మాతర్మే మధుగ ఇడభగ్ని మహిషా ప్రాణాపహారోద్యమే హేళా నిర్మిత ధూమ్రరోచనవదే హే చండముండార్ధిని నిశ్శేషీకృత రక్తబీజదనుజే నిత్యేషు నిశుంభావహే శుంభధ్వంసిని సంహరాసు దురితు దుర్గే నమస్తే అంబికే. శ్రీ దుర్గా పరాదేవతాయే నమో నమః. శ్రీ గురుభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః.
ప్రధానంగా అమ్మ వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ వృషభ రాశి వారికి సంబంధించిన వారి విషయం తెలుసుకుందాం అమ్మ. ప్రధానంగా కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అదేవిధంగా రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ వృషభ రాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క గోచారం ఏ విధంగా, గోచారణ గ్రహాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలంటే ప్రధానంగా వీరికి ఏకాదశ స్థానమందు శని సంచారం అమ్మ. అదేవిధంగా వీరికి దశమ స్థానమందు రాహు సంచారం, అదేవిధంగా వీరికి చతుర్థ స్థానమందు కేతు సంచారం, అదేవిధంగా తృతీయ స్థానమందు 3 శుభగ్రహాలు నడుస్తున్నాయి. ఏమిటయ్యా అంటే ప్రధానంగా బుధుడు, శుక్రుడు, గురువు. అదేవిధంగా వీరికి లగ్నంలోనే కుజుడు సంచారం నడుస్తున్నదమ్మ. అదేవిధంగా వీరికి ద్వితీయ స్థానమందు రవి సంచారం. ఈ యొక్క గోచారంలో గ్రహాలను తీసుకుంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందయ్యా అంటే వృషభ రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయమ్మా. అంటే ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ప్రధానంగా వీరికి జన్మంలో కుజుడు సంచారం వల్ల కాస్త ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం చూసుకోవాల్సి ఉంటుందమ్మా. అదేవిధంగా వీరికి ఎన్నాళ్ళ నిండో ఒక కార్యం, అనుకుంటున్న కార్యం ఈ మాసంలో సిద్ధించే యోగ్యత కూడా కనపడుతున్నది తల్లి. ఎందుకు అంటే వీరికి తృతీయ స్థానమందు 3 శుభగ్రహాలు అనేది నడుస్తున్నాయి. తత్కారణం చేత ఎన్నాళ్ళ నిండో అసలు ఈ కార్యం అవదు, అసలు ఈ పని అవుతుందా అన్నటువంటి భావన చేసినటువంటి కార్యం ఈ మాసాంతరంలో సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నది తల్లి. గురుగారు, కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసంలో బాగుంటుందంటారు? కుటుంబ వాతావరణం కాస్త భార్యాభర్తల మధ్య కాస్త ఇబ్బందులు కలిగినటువంటి, అంటే కాస్త మాట పట్టింపు వల్ల ఇబ్బందులు కలిగినటువంటి సూచనలు కనపడుతున్నాయి. అయితే కాస్త సామరస్యంతో ఉండడం ద్వారా, అంటే కాస్త ఒకరి ఇదైనప్పుడు ఒక మనిషి కొంచెం రైజ్ అయినప్పుడు ఇంకో మనిషి తగ్గుతూ ఉంటే, ఎక్కువ తక్కువ అనేది ఉంటే ఈగోస్ అనేది పెంచుకోకుండా ఒకరు కాస్త మాట్లాడినప్పుడు కాస్త తగ్గి ఉండిపోతే కాస్త ఆ టీ కప్పుల్లో తుఫాను ఇదేలాగా, టీ గ్లాసులో తుఫాను ఇదేలాగా తగ్గిపోతుంటుంది. అక్కడ ఆ విధంగా ఆ క్షణంకి తత్శాంతి ఆ క్షణంకి ఇదై తగ్గిపోవడానికి అవకాశం ఉంది. కాస్త ఏదైనా సామరస్యత అనేది పాటించాలమ్మ. ఏదైనా మన కుటుంబం, మన నా భర్త, నా భార్య అనుకుని ఉంటే ఎలాంటి ఇబ్బందులు అయితే రావు తల్లి. మరి గురుగారు, ఎవరికైతే సొంతింటి కళ ఉందో గృహయోగం ఉందంటారా? ప్రస్తుతం అయితే మాత్రం వీరికి కాస్త కేతు సంచారం వల్ల కాస్త ఇబ్బందులు పడే సూచనలు అయితే కనబడతాయి. సొంతింటి కళ విషయంలో కాస్త ఇబ్బందులు, విఘ్నాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అయితే మాసాంతరంలో ప్రయత్నం చేస్తే రానున్న భవిష్యత్ కాలంలో వీరికి గృహం సిద్ధించే యోగ్యత అయితే కనబడుతున్నారు. మరి గురుగారు, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంటుందమ్మా. అయితే కాస్త వాతావరణ సంబంధమైనటువంటి, ప్రకృతి సంబంధమైనటువంటి వ్యవహారాల వల్ల కాస్త ఈఎన్టీ సంబంధమైనటువంటి అనారోగ్యాలు, అదేవిధంగా కాస్త ఇన్ఫెక్షన్ సంబంధించినటువంటి, అంటే కాస్త దాన్ని ఏమంటారు, శస్త్రచికిత్సలు లాంటివి కాస్త ఇబ్బంది. ఎందుకంటే లగ్నంలో కుజుడు ఉన్నాడు కదమ్మా, కారణం చేత కుజుడంటేనే కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి గ్రహస్థితి. కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త శస్త్రచికిత్సలు జరిగే సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి దాని నుండి కాస్త విముక్తులు అవ్వడానికి కాస్త అంగారకుడికి సంబంధించినటువంటి శ్లోకాలు, దాని ఏమంటారు, ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అంటూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కాస్త ఆరాధన చేస్తూ నమస్కారం చేసుకోవడం ద్వారా కాస్త ఈ యొక్క విపత్కర పరిస్థితుల నుండి ఉపశమనం కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే పెద్దగా వాతావరణ సంబంధమైనటువంటి అనారోగ్యాలు, ప్రధానంగా దీర్ఘకాలికంగా ఎవరు ఇబ్బందులు పడుతున్నారు, వ్యాధిగ్రస్తులు ఉన్నారు, వారికి మాత్రం కాస్త శస్త్రచికిత్స పడే సూచన అయితే కనపడుతున్నాయి. మరి గురుగారు, ఈ మాసంలో వీరికి కలిసి వచ్చే రంగు ఏదంటారు? కలిసి వచ్చే రోజులు ఏంటంటారు? వీరికి కలిసి వచ్చినటువంటి రంగులు ఆకుపచ్చమ్మ, అదేవిధంగా కాషాయ రంగు, అదేవిధంగా వీరికి తెలుపు వర్ణం. అదేవిధంగా వీరికి కలిసి వచ్చినటువంటి రోజులు వీరికి ప్రధానంగా సోమవారము, అదేవిధంగా గురువారము, అదేవిధంగా శనివారం. మరి గురుగారు, ఈ మాసంలో విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటారు? విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు ఈ మాసంలో? ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశికి సంబంధించినటువంటి విద్యార్థులు కాస్త గడ్డుకాలం అని చెప్పుకోవచ్చమ్మా. ఎందుకంటే వీరికి చతుర్థ స్థానంలో కేతు సంచారం వల్ల చదివింది జ్ఞప్తికి లేకపోవడం, కాస్త చదువు విషయంలో మైండ్ డిస్టర్బ్ అవుతూ ఉండడం, అదేవిధంగా
పరీక్షల్లో కూడా కష్టపడి రాసిన ఫలితాలు అనేది కాస్త స్వల్ప మాత్రంలో రావడం అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే వీరికి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లుగా శ్రద్ధతో అంటే చాలా కష్టపడి చదవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఏదో దాన్ని ఏమిటంటారు, ఎలాగా గురువుగారు చెప్పారు కదా ఫలితాలు రావు కదా అని చెప్పి వదిలేయకుండా కష్టే ఫలే, కష్టపడితే ఖచ్చితంగా ఫలితం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీరికి మాసాంతరంలో అంటే మాసం చివరిలో ఖచ్చితంగా శుభ ఫలితాలు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది తల్లి. మరి గురుగారు, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? ఉద్యోగం మారాలి అనే ఆలోచన ఉన్న వారికి మారొచ్చు అంటారా? నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటంటారు? ఉద్యోగ అవకాశాలు కొత్త వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ప్రధానంగా తీసుకుంటే వీరికి ఉద్యోగస్తులకి అనుకూలంగానే ఉందమ్మా. ఎందుకంటే వీరికి సంబంధించి ఏకాదశంలో శని సంచారం వల్ల కాస్త యోగవంతంగానే ఉంది. అయితే వీరికి దశమ స్థానంలో కాస్త రాహు సంచారం వల్ల అధికారులతో కొంచెం మాట పడే సూచనలు కనపడుతున్నాయి. అదేవిధంగా స్థానచలనం అయ్యే సూచన కూడా కనపడుతున్నారు, ట్రాన్స్ఫర్స్. అదేవిధంగా ఎన్నాళ్ళ నుంచో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రమోషన్ సిద్ధింపజేసే యోగ్యత అయితే కనబడుతున్నది. అదేవిధంగా నిరుద్యోగులకి, ప్రధానంగా నిరుద్యోగులకి ఉద్యోగం సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నది. వృషభ రాశి వారు ఎన్నాళ్ళ నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ విసిగెత్తిపోయిన వారికి ఈ యొక్క మాసం చివరిలో ఉద్యోగం సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నది. కాస్త ఒకటి అవకాశం ఉన్న వాళ్ళు కాస్త ప్రయత్నం చేసుకోండి. మరి గురుగారు, ఎవరికైతే వివాహం జరగలేదు, వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వివాహ యోగం కూడా ఉందంటారా వారికి? ముఖ్యంగా మా వృషభ రాశి వారికి సంబంధించి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ప్రథమంలో కాస్త విఘ్నాలు కలగడానికి అవకాశం అనేది ఉందమ్మా. ఎందుకంటే కొంచెం గ్రహగతులు అంత కొంచెం రాహుకేతుల యొక్క సంచారం వల్ల కాస్త ఇబ్బందులు కలిగిన సూచనలు కనపడుతున్నాయి. అయితే ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ మాసం అంతంలో అంటే మాసం చివరిలో ఖచ్చితంగా వీరికి వివాహం ముడిపడే యోగ్యత అయితే కనపడుతున్నారు తల్లి. మరి ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడే వారికి సంతాన యోగం కూడా ఉందంటారా? వీరికి కూడా సంతానం కోసం ప్రయత్నం చేస్తూ చాలా వరకు ఇబ్బందులు పడి వైద్యుల దగ్గర సలహాలు తీసుకుని విసిగెత్తిపోయిన వారికి ఖచ్చితంగా ఈ మాసాంతరంలో సంతాన యోగ్యత అయితే ఖచ్చితంగా కనపడుతున్నారు. మరి గురుగారు, ఈ మాసంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఉంటుంది కదా, పెట్టొచ్చు అంటారా? పెట్టుబడులు పెట్టడం కానీ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయడం కానీ ప్రారంభిస్తే మంచిదేనంటారా ఈ మాసంలో? పెట్టుబడులు ప్రయత్నం చేస్తున్న వారికి అయితే మాత్రం ఖచ్చితంగా అంటే పెట్టుబడులు అనుకోండి, లేకపోతే వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నటువంటి ఆలోచన ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అయితే ప్రయత్నం చేసేబోయే ముందు మాత్రం కాస్త ఆలోచించి, ఎందుకంటే కాస్త గ్రహస్థితి ప్రథమంలో మాత్రం అంటే మాసం ప్రారంభంలో కన్నా మాసాంతరంలో ప్రయత్నం చేస్తే సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నది. మరి గురుగారు, ఈ మాసంలో వీరందరూ ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుందంటారు ఈ వృషభ రాశి వారు? వృషభ రాశి వారు సంబంధించి ప్రధానంగా వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన ఖచ్చితంగా చెయ్యాలమ్మా. సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా వీరు సర్ప నాగబంధనాన్ని వద్దకు వెళ్ళి కాస్త నాగేశ్వరుడికి కాస్త స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో అభిషేకం చేసి కాస్త నాగసింధూరంతో అర్చన చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు వీరు ప్రతి మంగళవారము, అదేవిధంగా అవకాశం ఇంకా దైనందిక జీవనంలో ప్రతి మనిషి కాస్త బిజీ లైఫ్లో పడిపోతున్నారు కదా, అవకాశం ఉన్న ప్రతి నిత్యము కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము అని ఒకటి ఉంటుందమ్మా. అది పారాయణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా వీరు ప్రతి శనివారం నవధాన్యాలని అగ్నికి సమర్పణ చేయడం లేదా ధునిలో వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంది. గురుగారు, మొత్తం మీద జూలై మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవ నామస్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు తల్లి. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడుతున్నాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సో జూలై నెల 2026 వృషభ రాశి వారికి సంబంధించి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం? లగ్నంలో కుజుడున్నాడండి. లగ్నంలో కుజుడున్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా కొంచెం కొన్ని విషయాలు అగ్రెసివ్గా మూమెంట్ ఉంటుంది. అందులో పర్టికులర్గా ఈ 7th and 12th లార్డ్షిప్ కాబట్టి పార్ట్నర్షిప్స్లో ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే క్రమంలో ఒక్కొక్కసారి వీళ్ళు తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. అందుకని పార్ట్నర్షిప్స్, ఈ ఫ్రెండ్స్తోని ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలోని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అయితే ఇక్కడ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఏదైనా ప్రాపర్టీ కానీ, వాహనం కానీ, వస్తువు కానీ, బంగారం కానీ ఏదైనా కానీ 5వ తేదీ లోపలే కొనుగోలు చేయడం మంచిది. 5వ తేదీ వస్తే ఏమవుతుందంటే వీళ్ళకి చతుర్థ భావంలో ఈ గృహాలకి, స్థలాలకి, వాహనాలకి, లగ్జరీ ఐటమ్స్కి, ఆభరణాలకి కారకుడైన శుక్రుడు 4వ భావం కూడా వాటికి కారకం. శుక్రకేతువులు కలిసి ఉంటున్నారు. దానివల్ల ఏంటంటే కొనడం ఒక ఎత్తు అయితే ఆ థింగ్స్ని మీరు ఇంట్లో భద్రపరిచే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా భద్రపరచాలి. ఆ థింగ్స్ వేసుకొని వెళ్ళేటప్పుడు కూడా ఒక్కోసారి మనం మిస్ప్లేస్ అవుతుంటాయి. అలా మిస్ప్లేస్ ఏమైనా అవుతుందేమో జాగ్రత్తగా చూసుకోవాలి. పర్టికులర్గా వీళ్ళు 5వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వృషభం వారి ఇవి ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇక్కడ కొద్దిగా రవి 2వ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి కొన్ని అసర్ట్స్ విషయంలోనది కొంత విభేదాలు వచ్చినప్పటికీ ఏదైనా కొంచెం 15వ తేదీ వరకు 16వ తేదీ వరకు రవి 2లో ఉన్నందుకు కొంత బాగుంటుంది చెప్పాలంటే. కానీ వృషభం వారికి ఏదైనా లగ్నంలో కుజుడు ఉన్నందుకు, చతుర్థ భావంలో శుక్రకేతువులు ఉన్నందుకు ఈ యొక్క విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. ఇది భూములు, స్థలాలు, గృహాలు, బంగారం ఇలాంటివి, నెక్లెస్లు ఇలాంటివి తీసుకునేటువంటి విషయంలో. అయితే ఇక్కడ లక్కీ ఇంకొకటి ఏంటంటే ఈ బుధుడు 3లో ఉండేటువంటి బుధుడు ఎవరైతే ఉన్నారో ఈ 3లో గురువుతో కలిసిన బుధుడు వక్రించుకుంటూ 8వ తేదీ 2లోకి వస్తున్నాడు. సో 8వ తేదీ 2లోకి ఎప్పుడైతే వస్తున్నాడో కొంచెం ఫైనాన్షియల్గా గ్రోత్ పెరుగుతుంది అక్కడ 8వ తేదీ నుంచి. అలాగే మరొక విషయం ఏంటంటే 3లో గురువు ఉన్నాడు కాబట్టి సర్వసాధారణంగా 7వ స్థానాన్ని వీక్షిస్తాడు కాబట్టి వృషభం వారికి కొద్దిగా వివాహం విషయంలో స్ట్రెస్ ఉంటూ వివాహ సంబంధాలు కుదరడం కూడా జరుగుతాయి చెప్పాలంటే. అయితే వీరికి పర్టికులర్గా 5, 6 తేదీలు ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. 7, 8 తేదీలు వ్యాపార విషయాల్లో పనికిరాదు. మరలా 31వ తేదీ కూడా ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు పర్టికులర్గా వీళ్ళకి. ఇక వాహనం విషయంలో జాగ్రత్త ఉండమని చెప్పాను ఆల్రెడీ నేను మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే సంతానం విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు 8వ తేదీ తర్వాత నుంచి వీరికి. సంతానం విషయంలోని షేర్ మార్కెట్లో ఉండేవారు అనుకోండి, అంటే ఏదైనా ఒక ఈ క్రియేటివ్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి బాగుంటుందని చెప్పుకోవచ్చు మనం. అయితే వీళ్ళకి సర్వసాధారణంగానే 3లో గురువు వెళ్ళినప్పటికీ లాభంలో శని మంచివాడే, సో డోంట్ వరీ. అలాగే అదేవిధంగా దశమంలో రాహు. సో ఎప్పుడైతే దశమంలో రాహు ఉన్నాడు, ఇందాక నేను చెప్పినట్టుగా 5, 6, 31 తేదీలు మాత్రం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగతా అంతా కూడా దశమరాహు, లాభశని కూడా మంచివాడే చెప్పాలంటే. సో నో నీడ్ టు వరీ. వీళ్ళు ఎక్కువగా విష్ణు సహస్రనామాలు, లలిత అమ్మవారి ఆరాధన చేయడం చాలా మంచిది. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఇండియాలో ఉండే ఎవరైనా జాబులు చేయాలనుకుంటే కొన్నిసార్లు నైట్ డ్యూటీస్ అవి చేస్తుంటారు చూసారా, అలాంటివి సెట్ అవుతాయి వీరికి మామూలు కంటే కూడా. అయితే ఈ 7, 8 తేదీలు మాత్రం వీళ్ళు కొంచెం ఒక్కోసారి మనం చూడండి ఏదైనా వ్యాపారం చేస్తూ ఇంత ఎక్కువ లాభం వస్తుంది అంటే ఎవరో మాట చెప్పింది విని చేస్తూ ఉంటాం. 7, 8 తేదీలు వ్యాపార సంబంధించిన అంశాల్లో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది గురుగారు, అలాగే అవకాశాల గుర్తింపు పరంగా ఎలా ఉంటుందంటారు వీళ్ళకి? వీళ్ళకి గుర్తింపు ఉంటుందండి. కుజుడు లగ్నంలో ఉంది, ఎందుకంటే ఎలాంటి గుర్తింపు, అరే ధైర్యంగా భలే స్టెప్ వేసాడు అనేది ఉంటుంది. కానీ ఎంతైనా కుజుడు కాబట్టి కొంచెం గొడవల జోలికి వెళ్లకుండా ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే మిమ్మల్ని గుర్తిస్తున్నట్టుగా మిమ్మల్ని ఏదో రెచ్చగొట్టి అవతల వాళ్ళ మీద గొడవలు పంపిస్తూ ఉంటారు. కుజుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా ఏదైనా ఈ వాహన ప్రమాదాలు జరిగినప్పుడు ఇట్లాంటివి కొంచెం ఎక్కువ ఉన్నాయి ఈ నెల వీళ్ళకి. కొంచెం ఆ విషయాలు అంటే ఏమీ లేదు, మనం అదేదో అయిపోతుందని కాదు, ఆ దానం ఇస్తే అది తొలగిపోతుంది. లేదా లక్ష్మీ గణపతి, నాకు డబ్బులు ఖర్చు పెట్టుకోలేనండి, డబ్బులు లేవు, ఇంట్లో కూర్చొని ఓం లక్ష్మీ గణపతి దేవి ఏ నమః అనుకోమనండి, సరిపోతుంది. కుటుంబ వ్యవహారాల పరిస్థితి ఏంటంటే ప్రేమానురాగాలు కావచ్చు, కుటుంబం బాగానే ఉంటుంది. 8వ తేదీ నుంచి ఎప్పుడైతే బుధుడు వక్రించి వెనక్కి వస్తున్నాడో కుటుంబ వ్యవహారాల విషయంలో చాలా చాలా బాగుంటుంది. గురుగారు, ఈ జూన్, జూలై నెలలు అనగానే మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్. అవునండి, అవును. స్కూల్స్, కాలేజెస్ అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి. అవునండి. మరి విద్యార్థులకి సంవత్సరం అంతా కూడా విశేషంగా కలిసి రావాలంటే అద్భుతమైన పరిహారం ఏదైనా తెలియజేయండి. తప్పకుండా అండి, మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే విద్యార్థి దశలో తీసుకునే స్టెప్పే వాళ్ళ జీవితంలో ఒక మంచి యోగాన్ని ఇస్తుంది. అంటే నువ్వు చిన్నప్పుడు చాలామంది చూడండి, డాక్టర్ చదువుదాం అనుకున్నాను, యాక్టర్ అయ్యాను, డాక్టర్ చదివి యాక్టర్ అయ్యాను అంటాడు. లేకపోతే ఇంకోటి ఏదో చదివానండి, హోటల్లో నేను మేనేజర్గా చేస్తున్నాను. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళకి ధనయోగము, విద్యాయోగము రెండు దేన్ని సూచిస్తున్నాయో తెలుసుకోవాలి, వృత్తి యోగాన్ని. అలాగా రవి సూచిస్తే మెడికల్ వైపు వెళ్ళాలి, చంద్రుడు సూచిస్తే ఫార్మా లేకపోతే హోటల్ మేనేజ్మెంట్,
కుజుడిని సూచిస్తే ఈ రక్షణ దళాలు, అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్లో కూడా మనకి సెక్యూరిటీ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళడం. బుధుడైతే మీడియేటింగ్ రిలేటెడ్, టెక్నికల్ రిలేటెడ్, గురువు అయితే గురుత్వ సంబంధించిన టీచింగ్ రిలేటెడ్, శుక్రుడైతే ఫ్యాషను, శని అయితే ఓన్లీ జాబ్ ఏదో చేసుకుని చిన్న జాబ్ చేసుకుంటూ ఉండడం, రాహుకేతువులు అయితే కాస్త సాఫ్ట్వేర్, కేతువు అయితే పర్టికులర్గా స్పిరిచువల్ రిలేటెడ్. అయితే వీళ్ళకి ముఖ్యంగా ఈ 3, 2 అంటే 2వ భావం ధనాధిపతి, విద్యాకారకుడు, వీళ్ళు ప్రధానంగా దేన్ని సూచిస్తున్నాయి ఇది తెలుసుకోవాలి. ఈ గ్రహాలతో ఈ రాసులతో సంబంధం కలిగి ఉంటే వీళ్ళకి ఇటు పంపించాలి. అయితే ఇప్పుడు ప్రజెంట్ న్యాచురల్గా ఈ సంవత్సరానికి రాజు ఎవరు అంటే గురువు అని చెప్పుకున్నాం. ఆయన న్యాచురల్ 4th హౌస్లో సంచరిస్తున్నాడు. న్యాచురల్ 4th హౌస్లో సంచరించేటప్పుడు మీరు చూడండి, గురువు యొక్క మార్పు జూన్ 2 నుంచి మారుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే అసలు విద్యా విషయంలో కొన్ని తీర్పులు వస్తాయి కోర్టుల నుంచి, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. విద్యార్థులకు కొన్ని విషయాల్లో బాగా నచ్చి వస్తాయి, కొన్ని విషయాల్లో వ్యతిరేకత ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా మనకి విద్యార్థులకి ఒక మంచి కూడా జరగనుంది. ఏమిటది అంటే, ఇప్పుడు చూడండి, ఎంతో బాగా చదువుకున్నాం కానీ నాకు ఉద్యోగం రాలేదు. కారణం ఏంటి? రిజర్వేషన్. ఏంటంటే మనకు 90% వచ్చినా రాలేదు, అక్కడ 35%కి వచ్చేసింది. ఇలా అయితే దేశం ఎలా బాగుపడుతుందని అందరూ మాట్లాడుతుంటారు. కానీ అది ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు వచ్చే సమయం అది చెప్పాలంటే. ఎందుకంటే ఒక విద్యార్థి ఎంత కష్టపడి చదివి అంత టాలెంటెడ్ అయ్యి ఉండి నీకు ఉద్యోగం రావట్లేదంటే కారణం ఏంటి? రిజర్వేషన్. ఇది అందరికీ తెలుసు. కానీ ఇది ఎప్పుడో తీసేయాల్సింది. ఇప్పుడు కర్కాటకంలో గురు సంచారం అటువంటి వాటికి బీజం పడనుంది, గుర్తుపెట్టుకోవాలంటే. అయితే వీళ్ళు ఎప్పుడైనా సరే విద్యార్థులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 4వ భావంలో ఏ గ్రహం ఉందో చూసుకోవాలి. విద్యాస్థానం 4వ భావం. 4లో ఉండే గ్రహాన్ని బట్టి వీళ్ళ విద్యా అభ్యాసం కానివ్వండి, బాగా చదవడం కానివ్వండి, ఏకసంతాగ్రహం ఇవ్వాలన్నా, ఎంత చదివినా ఎక్కట్లేదన్నా సరే 4వ భావము, మరియు తెలివితేటలను చూపించేటువంటి 5వ భావం. ఇది హయగ్రీవ స్తోత్రం చేయడం ద్వారా బాగా కలిసి వస్తుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అయితే మీరు విద్యార్థుల విషయం తీశారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త కూడా తీసుకోవాలి. కొంతమంది చూడండి, ఆన్లైన్లో క్లాసెస్కి డబ్బులు కడుతూ ఉంటారు. ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతాయి విద్యా విషయాలు ఇప్పుడు ఉండేటువంటి కండిషన్లు. ఎందుకంటే కర్కాటకంలో ఉండే గురువు మెయిన్గా ఏంటంటే ఆన్లైన్ ఫ్రాడ్స్ జరగడం, విపరీతమైన వర్షాలు, జలప్రలయాలు, యుద్ధ వైఖరి పెరగడం, ఇలాంటివి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. నకిలీ బంగారం దొరకడం, ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అది ఏ విషయాల్లో ఎక్కువగా వీళ్ళు జాగ్రత్తగా లేకపోతే ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు వీళ్ళకి? ఎక్కువగా అయితే వీళ్ళకి గుర్తుపెట్టుకోండి, ఇందాక నేను చెప్పినట్టుగా 5వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వాహనము, గృహము, ఆభరణాలు ఇలాంటివి కొనుగోలు చేసేటప్పుడు, వాటిని క్యారీ చేసేటప్పుడు, ఇందాక నేను డేట్స్ చెప్పినట్టుగా 5, 6, 31 సమయం ఆ టైంలో జాబ్ విషయంలో, అండ్ 7, 8 తేదీలు కొంచెం ఎక్కువ లాభాలు వస్తాయని చేసేటువంటి కొన్ని పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి విషయాలు. అయితే వీళ్ళు ఎంత లలిత చేసుకుంటూ ఉంటే వీళ్ళకి ఆటోమేటిక్గా బాగుంటుందండి. అది ఎలా అంటే, లలితామ్మవారి ఆరాధన చేయడం అనేటువంటిది రెగ్యులర్గా కానీ చేస్తూ ఉంటే మన బుద్ధిలో నెగిటివ్ రానివ్వదు, మన మనసులో నెగిటివ్ రానివ్వదు, మన ఆలోచన విధానంలో నెగిటివ్ రానివ్వదు. పాజిటివ్ ఆలోచనతో మనం ఉంటే ఆటోమేటిక్గా పాజిటివ్ పనులు చేస్తాం. అది మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.